హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజు మన కర్రీ వచ్చి చికెన్ కర్రీ చేస్తున్నాను. సండే కదా, అందుకని చికెన్ కర్రీ చేస్తున్నాను. అది ఎలా చేయాలో సింపుల్ కర్రీయేనండి, కానీ మంచి గ్రేవీతో వచ్చేలాగా చేసి చూపిస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏమేమి కావాలో చూపిస్తాను, వచ్చేసేయండి. కర్రీకి కావాల్సిన పదార్థాలు: చికెన్ నేను ఇక్కడ కేజీన్నర తీసుకున్నానండి, ఫ్రెష్ది. ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. దీనికి కావాల్సినవి: ఉల్లిపాయలు 2 పెద్దవి తీసుకున్నానండి, పచ్చిమిరపకాయలకు 3 వేసుకొని కచ్చి పచ్చిగా మిక్సీ పట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొబ్బరి, గసగసాలు, ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగాలు మొత్తం కలిపి మిక్సీ కొట్టుకున్నాను. ఫ్రెష్ది పుదీనా, కొత్తిమీర. ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చికెన్ కొంచెం కేజీన్నర కదండి, దానికి సరిపడ పాత్ర ఒకటి పెట్టుకొని ఒక 3-4 గరిటెలు ఆయిల్, ఎందుకంటే చికెన్ ఎక్కువగానే ఉందిగా, కేజీన్నర ఉంది కదండి, 3-4 గరిటెలు ఆయిల్ వేసుకొని అది హీట్ అయిందో లేదో చూసుకోండి. చూడండి, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి ఉల్లిపాయ రంగు మారేంత వరకు వేపుకోవాలి. ఫ్రెండ్స్, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఎలా వేగిందో అలా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అది 2 స్పూన్స్ వేసేసుకోవాలి. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం కూడా పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలి ఫ్రెండ్స్. ఒక 5 సెకండ్స్ అలా పడుతుంది పచ్చి వాసన పోవాలంటే. అడుగు మాడకుండా మంచిగా వేపుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది. ఇప్పుడు మనం చికెన్ వేసేసుకుందాం. నీళ్లు రాకుండా ఫ్రెండ్స్ చికెన్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. నేను ఇక్కడ కళ్ళుప్పు తీసుకున్నాను ఫ్రెండ్స్, ఒక 2 స్పూన్స్ కళ్ళుప్పు వేసుకుంటున్నాను. కళ్ళుప్పు ప్లేస్లో సాల్ట్ కూడా వేసుకోవచ్చు. తెలియని వాళ్ళైనా 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఇది కూడా వేసేసుకుందాం. వేసేసుకొని ఈ ఉప్పు పసుపు మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎలా కలుపుకుంటున్నామో అలా కిందకి పైకి కలుపుకోవాలి. కలుపుకొని దీన్ని ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. ఈ పేస్ట్ కూడా మొత్తం వేసేసుకుందాం. ఆ పేస్ట్ కూడా అంతా కలిసేలాగా కిందకి పైకి తిప్పుకొని ఒక 5 మినిట్స్ మగ్గేలాగా మూత పెట్టుకొని మగ్గనిచ్చుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని ఒక 5 మినిట్స్ దీన్ని మగ్గనిచ్చుకుందాం. ఒక 5 మినిట్స్ తర్వాత మసాలా కూరతో ఎలా మగ్గిందో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, మసాలాతో కూడా మగ్గిపోయింది. ఇప్పుడు కారం వేసుకుందాం ఫ్రెండ్స్. కారం కేజీన్నర చికెన్ కాబట్టి 4 టేబుల్ స్పూన్ కారం పట్టుద్ది. 4 స్పూన్లు కారం వేసేసుకుందాం. పెద్ద గరిటెలు కాదండి, చిన్న స్పూన్స్ అనమాట. ఇక చూడండి నా స్పూన్ ఎలా ఉందో, ఆ స్పూన్తో ఒక 4 గరిటెలు అనమాట. ఇప్పుడు మంచిగా కిందకి పైకి కలిసేలాగా తిప్పుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో. కారం వేసుకున్న వెంటనే వాటర్ అనేది పోసుకోకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే కారంలాగే అనిపిస్తూ ఉండిద్ది అనమాట. అందుకని కారంతో ఈ నూనెలో కొంచెం సేపు వేపుకొని కారాన్ని కూడా ఆ తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాం ఇందులో. చూడండి ఫ్రెండ్స్, ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాం. ఈ గ్లాస్ వాటర్ మంచిగా కలిసేలాగా కిందికి పైకి తిప్పుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఫస్ట్ టైం వేసుకున్నాం కదా సాల్ట్, ఈ టైంలో మనము సాల్ట్ కూడా చూసుకోవాలన్నమాట, సరిపోయిందా లేదా అని. మీరు కూడా చూసుకోండి ఫ్రెండ్స్, సాల్ట్ సరిపోయిందా లేదా అని. చూద్దాం సాల్ట్ సరిపోయిందో లేదో.
నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్. ఎందుకన్నమాట బాగుంది అప్పలాట పెట్టుకున్నట్టు నాకైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ టైంలో కొత్తిమీర వేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఒక 10 మినిట్స్ మనం మగ్గనిచ్చుకుందాం కూరని. వాటర్ అవన్నీ పోసుకున్నాం కదా ఫ్రెండ్స్ కర్రీలో. చూడండి, కొత్తిమీర నేను వేసి కూడా ఉడికించుకుంటాను. కొత్తిమీర వేసి ఒక్క 10 మినిట్స్ ఫ్రెండ్స్, అంతే. 10 మినిట్స్ తర్వాత కర్రీ ఎలా ఉందో చూద్దాం. మూత పెట్టి ఒక 10 మినిట్స్ మగ్గనిచ్చుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో కర్రీ? చూపిస్తానుండండి ఇంకా దగ్గరగా. చూడండి ఫ్రెండ్స్, స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. ఎందుకంటే మనం చాలా ఫ్లేవర్స్ అన్ని కూడా వేసుకున్నాం కదా. చూడండి, ఆల్మోస్ట్ కర్రీ అంతా కూడా అయిపోయింది. గ్రేవీ కర్రీ అన్నాను కదా, చూడండి గ్రేవీ ఎలా ఉందో. థిక్ గ్రేవీ వస్తుంది ఫ్రెండ్స్. మామూలు రైస్లో అయినా కానీ, బగారా రైస్లో కానీ, కొబ్బరి అన్నంలో కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చక్క గ్రేవీతో మనం చూడండి ఎంత థిక్ గ్రేవీ ఎలా వచ్చిందో. చారు లాగా అయితే ఉండదు ఫ్రెండ్స్, చాలా థిక్ గ్రేవీ లాగా కర్రీ అనేది వస్తుంది. ఇంకా మూత పెట్టేసుకుని స్టవ్ ఆపుకోవటమే ఫ్రెండ్స్. అయిపోయింది ఇంకా కర్రీ. వేడిగా కొబ్బరి అన్నం చేశాను ఫ్రెండ్స్. ఈ కొబ్బరి అన్నంతో ఈ చికెన్ కర్రీ వేసుకొని సూపర్ గా ఈ సండే అయితే మనం ఎంజాయ్ చేసేయచ్చు. ఫ్రెండ్స్, అంతేనండి, చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్ లో చూసారుగా మీరు. అదే విధానంలో చేసుకొని మీరు కూడా చక్కగా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.